హాయ్ అండి. వన్ మోర్ రొటీన్ వ్లాగ్. ఈరోజైతే ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేశాను. మీరు కూడా నా డైలీ రొటీన్ వ్లాగ్ ఒకసారి చూసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఇల్లు చూడండి ఎక్కడికక్కడ చిందరబందంగా ఉందనమాట. పిల్లలు అయితే స్కూల్లోనైతే డ్రాప్ చేసేసి వచ్చేసాము. మార్నింగ్ అయితే మాత్రంగా నిన్న వీడియోలో చెప్పాను కదా, చోలే బఠానీ నానబెట్టాను అనేసి. ఇంకా అదైతే కర్రీ చేసేసి పూరీ చేశాను అనమాట. ఇంకా పిల్లలు మా హస్బెండ్ టిఫిన్ చేసేసి నైట్ డ్యూటీ చేసి వచ్చారు కదా, పడుకుడిపోయారు అతనైతే. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా టిఫిన్ అయితే మాత్రంగా చేసుకున్నాను. ఇంకా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నేను కూడా ఈరోజు అయితే టిఫిన్ ఎర్లీగా చేసేసాను అనమాట. పూరీ అయితే మాత్రంగా ఈరోజు టిఫిన్ పూరీ చేశాను. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అనేది ఈరోజు చేశాను అనమాట. అప్పుడప్పుడు పిల్లలకి పూరీ అంటే చాలా ఇష్టం అండి బాబుకి. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. 15 రోజులకి ఒకసారి రుబ్బుంటే మ్యాక్సిమం రుబ్బులే వేస్తానమాట. పూరీ ఇలా ఆడుస్తూ ఉంటే చక్కగా పొంగుతూ ఉంటాయి పూరీలు అయితే మాత్రం గన్ను. ఎప్పుడు ఇందులో నేను ఇంకేమీ వేయను. ఒక్కోసారి ఒక్కొక్క టైప్లో, ఒక్కోసారి సుజీ రవ్వ వేస్తాను, ఒక్కోసారి అయితే ఉట్టి గోధుమ పిండితోనే పూరీ అనేది చేస్తే ఇలా చక్కగా పొంగుతాయి అనమాట. ఇక్కడైతే మాత్రంగా ఇంకా పూరీ అయితే చేసేసుకున్నాను. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో గిన్నెలన్నీ దోమేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా ఈరోజు అయితే మాత్రంగా ఇల్లంతా ఒత్తుకొని బయట లోపల ముగ్గులు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ద్వారబంధంకి స్నానం చేసిన తర్వాత బొట్లు అయితే పెట్టుకోవాలి. ఈరోజైతే దేవుడి మూల క్లీనింగ్ అనేది ఉందనమాట. ఇంకా మొత్తం బట్టలు అయితే మిషన్ అయిపోయింది. కిందకి వెళ్ళి అయితే బట్టలు అయితే ఎండేసుకొని వచ్చేసేయాలి. ఇంకా కిందన ఒక రోజు తప్పించి రోజు ఉతుకుతా బట్టలు అయితే. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వేసుకుంటామంట కిందన బట్టలు. తాళ్ళు అయితే ఎక్కువ ఉండవు కాబట్టి అందుకనేసి ఈ విధంగా వేస్తామన్నమాట. ఇంకా ఈరోజు అయితే నిన్న దేవుడి మూల అయితే కొద్దిగా ఫోటోలు తీసి కదిపేసాము. ఇంకా ఈరోజు అయితే మొత్తం దేవుడి మూల అయితే క్లీన్ చేసేసుకున్నాను. నేనైతే 7 డేస్కి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు అంతే, ఎందుకంటే శివలింగం ఉంది కాబట్టి 7 డేస్కి నేను పూజ అయితే చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మాత్రంగా పల్లీలు వేసేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అన్నం ఒకవైపు పెట్టాను. నైట్ చేసిన చారు అయితే ఉంది, అందుకని ఇప్పుడైతే చారు చేయట్లేదు. మార్నింగ్ చేసిన బఠానీ కర్రీ కూడా కొద్దిగా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా ఆ గిన్నెలు ఉంటే అవి పెట్టేసాను అనమాట. పిల్లలైతే మార్నింగ్ చాలా చల్లగా ఉంది స్కూల్కి వెళ్ళేటప్పుడు, అందుకనేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యారనమాట. వాళ్ళకి ఇంకా మధ్యాహ్నం లంచ్ పెట్టేసి మేము కూడా లంచ్ చేసేసిన తర్వాత బయటకైతే కూరగాయలకైతే వెళ్ళాము. కూరగాయలు ఎట్లేమని మా హస్బెండ్ వీడియో తీస్తానంటే అటు ఇటు తిరుగుతున్నారనమాట. ఎందుకులే నువ్వే తీసుకో అంటున్నారు. అయితే నువ్వు ఒకసారి చూపెట్టు అంటే ఫేసి ఇలా సైడ్కి వెళ్ళి నడుస్తున్నారనమాట. ఇంకా కూరగాయలు అయితే కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా సాయంత్రం అయితే పిల్లలకి పాలు మరగబెట్టేసి రస్కులు పాలు అయితే ఇచ్చానమాట. అయితే రస్కులు ఇస్తే రస్కులు వద్దనేసారు, బిస్కెట్లు కావాలన్నారు. బిస్కెట్లు అయితే ఇచ్చాను. ఇంకా నైట్ అయితే ఇంకోండి సాయంత్రం ఈ విధంగా వంటగది అనేది ఉంది. ఇంకా గిన్నెలు, తిన్ని ప్లేట్లు, అలాగే వాళ్ళ బాక్సులు ఇవన్నీ క్లీన్ అయితే చేసుకోవాలి. ఇవి క్లీన్ చేసుకునే ముందు టైం పడుతుంది కదా అనేసి మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని, ఇప్పుడు నైట్ డ్యూటీ ఉంది అందుకనేసి ఇంకా చపాతీ పిండి కలిపి గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ కర్రీ కూడా తాలింపు పెట్టేశాను. ఈరోజు ఆ మసాలా వేసేసి ఆలూ కుర్మా చేశాను అనమాట. ఇంకా స్టవ్ మీద అయితే ఇంకా విజల్ రాలేదు. ఈలోపు ఇవి ఇలా ఉండగానే కూరగాయలు తెచ్చాం కదా, ఈ కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. మా ఆయన ఉండేటప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను. మళ్ళీ 1 మంత్కి ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే మళ్ళీ క్లీన్ చేసేసి లైట్గా పైన తుడిచేసాను అనమాట. ఇంకా కూరగాయలన్నీ సర్దుకుంటున్నాను. నేను ఎప్పుడు ఒక్క ఆవిడకడే కూరగాయలు తెస్తాను. యాంటీ బజ్జీ మిరపకాయలు వచ్చాయి, అప్పుడు అడిగావు కదా లాస్ట్ టైము, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి అమ్మా అని అంటే ఒక 1/2 కేజీ బజ్జీ మిరపకాయలు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవి మామూలు మిర్చి అనమాట, డైలీ చట్నీకి కూరల్లోకి యూజ్ అవుతాయి అనేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు అయితే పెట్టుకుంటున్నాను. కూరగాయలు అయితే చాలా రేటుగా ఉన్నాయండి, ఇందులో ఏమీ లేవు. 350 రూపీస్ అయ్యాయి. ఒక క్యాబేజీ, 2 కాలీఫ్లవర్లు, ఇంకా ఏదమ్మా దీని పేరేం పేరు, పుదీనా, ఇంకా తోటకూర తీసుకున్నాం, పాలకూర తీసుకున్నాం, ఆకుకూరలు 2, క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాం అనమాట. ఇంకా అలాగే పందిరి చిక్కుడు, అదే గోరు చిక్కుడుకాయలు తీసుకున్నాము. ఇంకా పిల్లల కోసం అనేసి బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేద్దామనేసి పిల్లల కోసం అనేసి తీసుకున్నాను అనమాట. ఎందుకో కానీ నాకు బీట్రూట్ కూర అంటే సరిగ్గా తినబుద్ధి అయ్యేదండి. అందుకని ఆ కూర చేసిన రోజు ఇంకేదైనా కూర చేస్తాను పక్కాగా. నేనైతే కరివేపాకుని ఇలా డబ్బాలో ఒలిచి పెట్టేసుకుంటాను. మొత్తం రెమ్మలన్నీ ఒలిచేసుకొని ఈ విధంగా అయితే స్టోర్ అయితే చేస్తానన్నమాట.
ఇక్కడైతే మాత్రంగా ఇంకా ఇవైతే రేపైతే వండేయాలి. తోటకూర మళ్ళీ పాడైపోద్ది, అందుకనేసి ఇదే విధంగా కవర్తో పెట్టేస్తున్నాను. రేపు తోటకూర అలాగే ఎల్లుండి పాలకూర పప్పు అలా వండేయాలి. ఎందుకంటే ఆకుకూరలు ముందు వండేసామనుకోండి వారానికి ఒకసారైనా ఆకుకూరలు వండితే చాలా మంచిది. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. ఒక్కోసారి వారానికి 2-3 సార్లు కూడా వండుతాను. మెంతికూర ఇలా తెచ్చి కూడా వండుతాను అనమాట. ఆకుకూరలు అయితే పక్కాగా ఇంట్లో అయితే వండుతారనమాట. ఇంకా బజ్జీ మిరపకాయలు కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఒకరోజు చూసుకొని మిరపకాయలు బజ్జీ అయితే వేయాలి. బజ్జీ మిరపకాయలతో కర్రీ చేస్తే చాలా బాగుంటాయండి. బజ్జీలు వేసేసి ముక్కలు కోసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు సర్దేసుకున్నాను కదా. ఇంకా కిలో బంగాళదుంపలు 50 రూపీస్ ఉన్నాయండి. ఇంకా హాఫ్ కిలో వండేసి హాఫ్ కిలో సైడ్ పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా డ్యూటీకి కూడా టైం అవుతుందని ఇక్కడైతే రోటీలు కూడా చేయడానికి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా రోటీ కూడా చేస్తున్నాను అనమాట. ఈరోజైతే పుల్కాలు వద్దనేసారు, చపాతీ చేయమన్నారు. అందుకనేసి ఇంకా ఈరోజైతే చపాతీ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా ఆలు కుర్మా అయితే ఈ విధంగా అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట, మసాలా వేసి ఉండడం వల్ల. ఇంకా ఇక్కడైతే మాత్రంగా చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు అందరికీ ఒకేసారి చేసేసాను. చపాతీలు అయితే మాత్రంగా ఇలా ఒక్కోసారి రౌండ్గా వస్తాయి, ఒక్కోసారి షేప్ మారిపోతాయి. చపాతీలు అయితే మాత్రంగాను ఇంట్రెస్ట్ ఉండేదాన్ని బట్టి చపాతీలు పాముతూ ఉంటానన్నమాట. ఇంక ఇప్పుడు సీజన్ చలికాలం కదా, ఒళ్ళు వేడిగా ఉంటుంది. బయట డ్యూటీల్లో చాలా చలిగా ఉంటుంది కదా, అందుకే మ్యాక్సిమం చపాతీయే చేస్తాను. మా గురించి అన్నం వండినా మా ఆయన గురించి అయితే చపాతీయే చేస్తాను. ఎప్పుడో చపాతీ అయితే మాత్రంగా ఆపుతాను అనమాట. ఎందుకు అనుకోండి, డ్యూటీ చేస్తారు కదా, చాలా చల్లగా ఉంటుంది. నైట్ డ్యూటీలు అయితే మాత్రంగా చాలా చలిగా ఉంటుంది. మార్నింగ్ డ్యూటీలకు వెళ్ళినప్పుడు కూడా తెల్లవారి 4:30కి వెళ్ళిపోతారు కాబట్టి చాలా చలిగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఆయిల్ వేసేసి ఈరోజైతే చపాతీలు చేస్తున్నాను. అందరికీ కదా, నీకు ముందు చేయట్లేదు కదా అనేసి అందరితో పాటు నీకు కూడా ఆయిల్ వేసేస్తాను అనేసి ఇక్కడైతే ఆయిల్ వేసేసి చపాతీ చేస్తున్నాను. ఇంకా ఒకవైపు అయితే వేడి నీళ్ళు పెట్టాను ఫ్లాస్క్లో వేయడానికి అనేసి. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటాయి కదండి, వేడి నీళ్ళు అనుకోండి, తాగినప్పుడు కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది బయట డ్యూటీలు చేస్తున్నప్పుడు అయితే మాత్రంగాను. ఇంకా ఇక్కడ చపాతీలు అయితే ఈ విధంగా చేసేసుకొని నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. అందరం ఒకేసారి కూర్చొని తినేసామన్నమాట. ఈరోజు వేరంగా ఇంట్లో పనులు అయితే అయిపోయాయి. ఇంకా రేపటి నుంచి అయితే పూజ అయితే చేసుకోవాలి. దేవుడి మూలంతా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా మన వీడియో అయితే ఇంతటితో ఎండింగ్ చేసేస్తున్నాను. ఇల్లంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేచి తడిగొడ్డ పెట్టేసి పూజ అయితే చేసుకోవాలి. పిల్లలు స్కూల్ పంపించిన తర్వాత వంటగది కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. మ్యాక్సిమం ఇలాగే వంటగది నైట్ టైమే క్లీన్ చేస్తాను. నీళ్ళు చల్లగా ఉంటే మాత్రం ఒక్కోసారి చలిలా కనిపిస్తే చేయను అనమాట. ఇంకా మధ్యాహ్నం మరగబెట్టిన పాలు అయితే ఉన్నాయి, ఈవినింగ్ మరగబెట్టినవి. ఇంకా వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.